పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఐ నాయకులు విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంగా రైల్వే జోన్ల పనుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. భారతీయుల భావానికి సత్వరమైన నిధులు కేటాయించాలి. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలి. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలి. రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ల పనుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. పనుల ప్రక్రియను ప్రారంభించిన తర్వాత పోరాడతాం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ల పనుల ప్రక్రియను ప్రారంభించిన తర్వాత తీరుతాం. సాధించట్ల ఆంధ్ర రాష్ట్రానికి మరొకసారి అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరిని ఖండించండి. సామాన్యునికి అన్యాయం చేసి కార్పొరేట్లు ఊడిగం చేసే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించండి. కేంద్ర బడ్జెట్ లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మధ్యంతర బడ్జెట్లో మరొకసారి ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశామన్నలో ఏమాత్రం సందేహం లేదు. దశాబ్దాల కాలంగా అనేక పోరాటాలు చేసి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని విశాఖ రైల్వే జోన్ సాధన సమితి పేరున సిపిఐ నాయకత్వాన్ని ఏర్పాటు చేసి అనేక ఉద్యమాలు చేస్తే 2019 ఎన్నికల సందర్భంగా విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్లో సభ ద్వారా భారత ప్రధానమంత్రి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు పూర్తయినా నిన్నను కూడా ఒక్క రూపాయి కూడా నిధులు విదల్చకుండా మరీ అన్యాయం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్ర అన్యాయం చేశారు. జోన్ ప్రకటన అయితే చేశారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించిన గత బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఉంచారు. ఇటీవల ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సందర్భంగా ఊరించారు. 416 కోట్లతో ఇక్కడ జోన్ కార్యాలయం శంకుస్థాపన జరుగుతుందని వదలగొట్టి ఒకదంపుడు చేసి వారిని మోసం చేశారు. ఇది తీవ్రంగా సిపిఐగా మేము ఖండిస్తున్నాం. తక్షణమే విధి విధానాలు రూపొందించి తగిన నిధులు ఇచ్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా మేము ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను అంతలాకుతలం చేశారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నజీర్ విమర్శించారు. ఆయన విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ వివిడబ్ల్యూ న్యూస్ విశాఖ వైజాగ్ వాల్టేర్ న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి మరోసారి సిద్ధం అంటే నిన్ను ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5,76,00,000 మంది జనాభా, 4,08,00,000 మంది ఓటర్లు రెడీగా ఉన్నావు. నిన్ను ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అంటున్నాం. కేవలం గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా యొక్క విద్యలు నేర్చుకొని ఆ యొక్క ప్రశాంత్ కిషోరో లేకపోతే ఇంకో కిషోరో లేకపోతే వెన్నెల కిషోరో లేకపోతే ఎవరు కమిడియన్లో వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ గేమ్లు ఎలా ఆడదాం, ప్రజల యొక్క 10 సార్లు దొంగండి మంచోడు 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 అంటే 11సారి ప్రజలు మంచోడు అంటారని ఒక ఆలోచనతో మైండ్ గేమ్ ఆడుతూ ఎక్కడ చూసినా హోర్డింగ్స్, ఆ హోర్డింగ్స్ యొక్క ఖర్చు ఏంటండి? కొన్ని వందల కోట్లు. కేవలం విశాఖపట్నం, ఉత్తరాంధ్ర కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల హోర్డింగ్స్ అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవడి బాబు డబ్బులు అని అడుగుతున్నాం. నీ అవినీతి సొమ్ముతో ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసి సర్వనాశనం చేసి వాళ్ళు దోచుకొని నువ్వు దాచుకొని అసపడతా మంత్రులు, పనికి మాలిన ఎమ్మెల్యేలు, సామర్థ్యం లేని అధికారులను పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరోసారి సర్వనాశనం చేస్తానని సిద్ధమని అంటున్న జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే రాష్ట్ర తెలుగు ప్రజల తరఫున ఒకటే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఆటలు ఇంకా సాగవు.
మీరు ఓటుకి 1 కేజీ బంగారం ఇచ్చినా ఈ రాష్ట్రంలో ఓటుకి 1 కేజీ బంగారం ఇచ్చినా ప్రజలు మీకు ఓటేస్తానికి సంసిద్ధంగా లేరు. మీరు ఓడిపోతానికి సిద్ధంగా ఉండండి. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు, మా 2 పార్టీల యొక్క సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు. ఇవాళ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్స్ ఎప్పుడొచ్చిద్దా ఈ పనికిరాని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తే రాష్ట్రం ఏ విధంగా బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అన్ని వర్గాలు బాగుపడాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, పెట్టుబడి రావాలి, ట్యాక్సులు తగ్గించాలి, నిత్యావసర వస్తువులు అందుబాటులో రావాలి, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, భూదోపిడీ ఆగాలి, ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి, యువకులకి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రావాలి, అన్ని విధాలుగా ప్రాజెక్టులు పూర్తి కావాలి, నీళ్ళంతా సక్రమంగా రావాలి, సాగునీళ్ళతో పాటు త్రాగునీళ్ళు పోలవరం పూర్తవుతే సస్యశ్యామం ఈ రాష్ట్రం మరోసారి అన్నపూర్ణ దేవిగా అనిపించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ దేవి అని జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ఏ విధంగా తయారైందంటే సర్వనాశనం చేసేసి సోషల్ మీడియాలో ప్రజలు వీక్షించే విధంగా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనే చిన్న విషయాన్ని మీకు చూపెట్టి నా ప్రసంగాన్ని ముగిస్తా. చంద్రబాబు కట్టిన ప్రజా వేదిక కూల్చేశారు. ఇది కక్ష కాదా? చంద్రబాబు నిర్మిస్తున్న రాజధాని అమరావతిని నాశనం చేశారు. ఇది కక్ష కాదా? బాబు హయాంలో 72% పూర్తయిన పోలవరాన్ని పూర్తి చేయకుండా ఆపేశారు. ఇది కక్ష కాదా? అమరరాజా, జాకి, లూలు లాంటి పరిశ్రమలను తరివేశారు. ఇది కక్ష కాదా? చంద్రబాబు తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీని ఆపేసి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నాం. ఇది కక్ష కాదా? పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేశారు. ఇది కక్ష కాదా? అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని పక్కన పెట్టేశారు. ఇది కక్ష కాదా? ప్రజలారా ఆలోచించండి. మళ్ళీ ఆంధ్రాకి జగన్ కావాలా? ఈ రకంగా సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి కావాలా అని ప్రజలు అడుగుతుంటే మరోసారి మిమ్మల్ని సర్వనాశనం చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి ఆ పాక్షిక ఆనందం చూస్తుంటే మా అందరికీ జాలేసి ఇలా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున, విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని రేపు ఏప్రిల్ నెలలో ఓడిస్తానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 50 కోట్లను మాయం చేయడం వాస్తవమా కాదో చెప్పాలని జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రశ్నించారు. 36 కోట్లని దారి మళ్లించిన మాట వాస్తవం కాదా? ఏదైనా ప్రపంచంలో ఒక క్రికెట్ స్టేడియం ఒక రాష్ట్రానికి ఒకటే ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టేడియం. ఆ ఇంటర్నేషనల్ స్టేడియంలో మూడు సంవత్సరాలకు గాను ఒక క్రికెట్ మ్యాచ్ జరగాల్సి ఉంటుంది. అంతేగాని ఒక రాష్ట్రంలో 10 స్టేడియంలు కట్టడం, 10 మ్యాచ్లు జరగడం ఏటా అన్నది ఎక్కడ కూడా జరగదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డికి మెప్పు పొందడం కోసం ఈ గోపీనాథ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల ముఠ ఏదైతే ఉందో, ఈ శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డిలు, వీళ్ళు దోచేటువంటి భూములకి అండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలని వీళ్ళు చేసినటువంటి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కబ్జాని, అవినీతి అక్రమాలని ఇవాళ జనసేన పార్టీ తేటతెల్లం చేస్తూ ఉంది. ఇంత పెద్ద స్టేడియం ఇక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం విశాఖలో ఉంటే ఈ స్టేడియంని ఈ ముఠా చెందినటువంటి వ్యక్తులు, ఈ
ఈ శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డిలు ఎవరైతే ఉన్నారో భోగాపురంలో వీళ్ళకి ఉన్నటువంటి 500 ఎకరాల దగ్గర ప్రభుత్వంలో 40 ఎకరాల భూమిని కేటాయించడానికి అత్యంత పెద్ద ఇంటర్నేషనల్ స్టేడియం కడతానని చెప్పి బూచిగా చూపించి వీళ్ళ భూమినే ప్రభుత్వానికి ఇచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 500 ఎకరాలకి భూములు రేటు విలువ పెంచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెప్పి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముసుగులో ఉన్నటువంటి ముఠా పన్నాగం పన్నిన మాట వాస్తవం కాదా? ప్రతిపాదన పెట్టిన మాట వాస్తవం కాదా? తద్వారా ఇప్పుడున్నటువంటి పిఎం పాలెం ఏదైతే స్టేడియం ఉందో ఆ స్టేడియంని ఈ గోపీనాథ్ రెడ్డికో ఒక షాపింగ్ కాంప్లెక్స్ తయారు చేసేసి దాన్ని వీళ్ళు చేజిక్కించుకుందాం అనుకున్నటువంటి స్కెచ్ వాస్తవం కాదా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. ఇవన్నీ మంత్రి కోసం ముఖ్యమంత్రి ఫోటోలు వేసి ఐపీఎల్ కి సెమీఫైనల్స్ కి ఫైనల్స్ కి స్క్రీన్లు పెట్టి ₹1,00,00,000 దుర్వినియోగం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. డబ్బులు ఎవరివండి? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్వి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ₹10 లక్షల ఖర్చు పెట్టాలన్నా జనరల్ బాడీ మీటింగ్ అప్రూవల్ కావాలి. అలాంటిది ఫ్యాన్ పార్క్, ఏసీఏ ఫ్యాన్ పార్క్ పేరుతో వీళ్ళు పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి ₹1,00,00,000 వెచ్చించి వీళ్ళు కార్యక్రమాలు చేశారు. ఆడుదాం ఆంధ్ర ఇంటర్నేషనల్ స్టేడియంలో, ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో ఒక మ్యాచ్ జరగాలంటే బీసీసీఐ అప్రూవల్ కావాలి. ఈ ఆడుదాం ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? మొత్తం వైసీపీ నాయకులు. అంటే ఇది వైకాపా క్రికెట్ అసోసియేషనా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషనా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. అంటే మీరు ఆడుదాం ఆంధ్ర పేరుతో అక్కడ మ్యాచ్లు జరుపుతారా? ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో కనీసం మీకు జ్ఞానం ఉందా? బీసీసీఐ రూల్స్ ఉన్నాయి, బీసీసీఐ మినిట్స్ ఉన్నాయి. ఇదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవినీతి అక్రమాల పైన 20 దగ్గర కేసులు ఉన్నాయి హైకోర్టులో. ఇవాళ హైకోర్టులో కంటెంప్ట్ కేసు కూడా రాబోతా ఉంది. హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎవరైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అనేకమైన అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి పాల్పడుతున్నారు, నిధుల్ని దుర్వినియోగం చేస్తారని చెప్పి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు తీర్పు ఇచ్చింది, స్టే ఇచ్చింది, ఇంటీరియర్ స్టే ఇచ్చింది. రిట్ పిటిషన్ నంబర్ రిట్ పిటిషన్ నంబర్ 535/2023 ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో క్రికెట్ యాక్టివిటీస్ సంబంధించి శాలరీస్ సంబంధించి కేవలం వాటికే డబ్బులు మీరు విత్డ్రా చేయాలి, దానికి మించి మీరు డబ్బులు ఏ విధంగా కూడా విత్డ్రా చేయకూడదని చెప్పి హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు స్టేని కానీ, హైకోర్టు ఉత్తర్వులు కానీ, హైకోర్టు తీర్పుని కానీ ఈ యొక్క ముఠా ఎవరైతే ఉన్నారో, ఈ దోపిడీ ముఠా ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనీసం వాటిని కూడా లెక్క చేయకుండా కోట్ల రూపాయల నిధుల్ని దారి మళ్లించేశారు. 67 కోట్ల రూపాయల పైగా కేవలం ఏడాది కాలంలో వీళ్ళు నిధుల్ని దుర్వినియోగం చేశారు. వీళ్ళు ఎఫ్డీలు ఏమైపోయినాయని అడుగుతా ఉన్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఏ జిల్లాగా జిల్లా ఇవాళ వైసీపీ నాయకులే ఆ అసోసియేషన్లో దానికి సంబంధించిన సంస్థల్లో ఎలాగ నియమింపబడ్డారు. ఏపీపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. We were also promised that a steel plant in Kadapa will come up. We were promised industrial corridor from Visakhapatnam to Chennai and special economic package for the North Andhra and the Rayalaseema regions. So a number of promises made, but not even one of them was fulfilled is the tragedy of the matter. If at least some of them were fulfilled, we would have thought at least these people are trying to do something. But in the center there is the BJP government, and this is absolute neglect of the state of Andhra Pradesh that not even one of the promises was attempted to be fulfilled. And the opposition
party right now is the TDP party, which was in power the first 5 years from 2014, and now there is the YCP government for the past 5 years. Both these parties are hand in glove with the BJP. Both these parties have not made any attempt to fight for the rights of Andhra and yet extend all their support to the BJP party. Congress's question to these parties is that why are you supporting the BJP party when BJP party has not implemented even one of the promises made to us? The AP Reorganization Act was 10 years ago, and not out of the 10 promises, not one of them is being fulfilled, and yet these parties are like slaves to the BJP party. And the Congress party is the only party who's fighting for the rights of the people of Andhra today. And we will continue fighting for this. Until we achieve this, we are not going to stop. We also met Mr. Sharad Pawarji of the NCP. We are writing to a number of leaders also from different parties. We've also written to the Prime Minister, Home Minister and the Finance Minister. Really hope the democracy prevails, that this act will be honored. Down, please. The Congress party thanks the DMK party and the floor leader, Brother Tiruchu here. We are very happy that we were able to meet him today and raise this issue of the non-implementation of the AP Reorganization Act 2014. We have very clearly explained to him that it has been 10 years since the act has been passed on the floor of the House. While the Congress party intended to give us 5 years of special status, Mr. Modi then said he will give us 10 years of special status to the state of Andhra Pradesh. But it has been 10 years now and we haven't had even 1 year of special status. The tragedy of the matter is that not one of the promises were implemented. We were given a number of promises like special status, completion of Polavaram project, the building of a capital city, the Visakha railway zone. We were given the Dugarajapatnam port development promise. We were given we were also promised that a steel plant in Kadapa will come up. We were promised industrial corridor from Visakhapatnam to Chennai and special economic package for the North Andhra and the Rayalaseema regions. So a number of promises made, but not even one of them was fulfilled is the tragedy of the matter. If at least some of them were fulfilled, we would have thought at least these people are trying to do something. But in the center, there is the BJP government, and this is absolute neglect of the state of Andhra Pradesh that not even one of the promises was attempted to be fulfilled. And the opposition party right now is the TDP party, which was in power the first 5 years from 2014, and now there is the YCP government for the past 5 years. Both these parties are hand in glove with the BJP. Both these parties have not made any attempt to fight for the rights of Andhra and yet extend all their support to the BJP party. Congress's question to these parties is that why are you supporting the BJP party when BJP party has not implemented even one of the promises made to us? The AP Reorganization Act was 10 years ago, and not out of the 10 promises, not one of them is being fulfilled, and yet these parties are like slaves to the BJP party. And the Congress party is the only party who's fighting for the rights of the people of Andhra today. And we will continue fighting for this. Until we achieve this, we are not going to stop. We also met Mr. Sharad Pawarji of the NCP. We are writing to a number of leaders also from different parties. We've also written to the Prime Minister, Home Minister and the Finance Minister. Really hope the democracy prevails, that this act will be honored. Down, please. The Congress party thanks the DMK party and the floor leader, Brother Tiruchu here. We are very happy that we were able to meet him today and raise this issue of the non-implementation of the AP Reorganization Act 2014. We have very clearly explained to him that it has been 10 years since the act has been passed on the floor of the House. While the Congress party intended to give us 5 years of special status, Mr. Modi then said he will give us 10 years
of special status to the state of Andhra Pradesh, but it has been 10 years now and we haven't had even 1 year of special status. The tragedy of the matter is that not one of the promises were implemented. We were given a number of promises like special status, completion of Polavaram project, the building of a capital city, the Visakha railway zone. We were given the Dugarajapatnam port development promise. We were given also promised that a steel plant in Kadapa will come up. We were promised industrial corridor from Visakhapatnam to Chennai and special economic package for the North Andhra and the Rayalaseema regions. So a number of promises made, but not even one of them was fulfilled is the tragedy of the matter. If at least some of them were fulfilled, we would have thought at least these people are trying to do something. But in the center there is the BJP government, and this is absolute neglect of the state of Andhra Pradesh that not even one of the promises was attempted to be fulfilled. And the opposition party right now is the TDP party, which was in power the first 5 years from 2014, and now there is the YCP government for the past 5 years. Both these parties are hand in glove with the BJP. Both these parties have not made any attempt to fight for the rights of Andhra and yet extend all their support to the BJP party. Congress's question to these parties is that why are you supporting the BJP party when BJP party has not implemented even one of the promises made to us? The AP Reorganization Act was 10 years ago, and not out of the 10 promises, not one of them is being fulfilled, and yet these parties are like slaves to the BJP party. And the Congress party is the only party who's fighting for the rights of the people of Andhra today. And we will continue fighting for this. Until we achieve this, we are not going to stop. We also met Mr. Sharad Pawarji of the NCP. We are writing to a number of leaders. గాజువాక 86వ వార్డు రాషాలమ్మ ఆలయ ఆవరణలో గీతం హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం పార్లమెంట్లో గీతం కాలేజ్ అలాగే ఏదైతే దాని చైర్మన్ గారైనటువంటి శ్రీభర్త గారి సౌజన్యంతో 46వ మెడికల్ క్యాంపు ఇక్కడ మేము కుర్మాన్పాలెంలో ఉన్నటువంటి రాసాలమ్మ పాలెంలో చేయడం జరిగిందండి. దీనికి దగ్గరుండి మా వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లూరు గారు, అధ్యక్షులు మా కనకరాజు గారు, సెక్రటరీ గారు అయిన వేగుంట గారు, అలాగే మా బుద్ధి వచ్చారు. సాయంకాలం కల్లా ఇంకొక 200 మంది అంటే 500 మంది వచ్చి ట్రీట్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇలాగే నేను మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గాజువాకలో ఉన్నటువంటి ప్రధానికానికి అంతా కూడా తెలియజేస్తుంది ఏంటంటే ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ క్వాలిటీ మందులు గీతం కాలేజ్ మెడికల్ కాలేజ్ స్టాఫ్ అంతా వస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి వచ్చి. అలాగే 3 లక్షల వరకు కూడా ఆపరేషన్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంది ఎవరైతే ఈ క్యాంపులో వచ్చి నమోదు చేసుకుంటున్నారో. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వైట్ కార్డు ఉండాలని ఏం లేదు. ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తుంది. ఎందుకంటే వైట్ కార్డ్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుందంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ వచ్చి గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది 400-500. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏ స్కీమ్కి ఎలిజిబిలిటీ లేదు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మనం ఇదే సందర్భంలో నేను గీతం కాలేజ్ చైర్మన్ గారైనటువంటి శ్రీభర్త గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గాజువాక 86వ వార్డులో గీతం యూనివర్సిటీ శ్రీ భరత్ గారి ఆధ్వర్యంలో మల్లా శ్రీనివాసరావు గారి పార్లమెంట్ అధ్యక్షుల ఆదేశాలతో ఇక్కడ ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడమైంది. మరి ఇక్కడ వార్డులోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఎవరైనా అనారోగ్యం పాలైనా అందరికీ ఉచితంగా టెస్టులు చేసి మందులు ఇవ్వటం, ఏమైనా ఆపరేషన్ పడినా 3 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించడం, ఇదంతా చాలా ఎందుకంటే మంచి ఇంత వైద్యం అందిస్తున్న భర్త గారికి ప్రత్యేకతలు తెలియజేస్తూ, అట్లాగే మాకు ఇక్కడ వెన్నుంటే మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేయమని ప్రోత్సహించిన పల్లా శ్రీనివాసరావు గారికి, మాకు ఈ భాగస్వామ్యంలో ఇంతటి మాత్ర కార్యక్రమంలో మా వార్డు నాయకులందరికీ భాగస్వామ్యం కల్పించినందుకు మేమందరం సంతోషిస్తున్నాం. ఈరోజు సాయంత్రం వరకు ఈ క్యాంపుని దిగ్విజయంగా రన్ చేసి
వీళ్ళకి ఏమైనా టెస్టులు పడ్డా ఆపరేషన్లు పడ్డా రేపు బస్సు పెట్టి మళ్ళీ గీతం కాలేజీకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే వరకు ఇక్కడ వార్డు కమిటీ మొత్తం వాళ్ళకి దగ్గరుండి వైద్య పరీక్షలు అన్నీ చేయించి వాళ్ళందరూ చక్కగా సేవలు అందించడానికి వార్డు కార్యవర్గం మొత్తం రెడీగా ఉంది. భవిష్యత్తులో కూడా ఒకవేళ ఈరోజు చాలకపోయినట్టయి మళ్ళీ ఇంకేమైనా ఇంకో క్యాంపు పడ్డా పల్లా శ్రీనివాసరావు గారికి చెప్పి మళ్ళీ ఇంకో అవకాశం ఉంటే ఇంకోసారి ఇంకో రోజు పెట్టమని కూడా మేము చెబుతాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు వార్డు నుంచి తరలి వచ్చి ఇంకా సాయంత్రం 4:30 వరకు పాల్గొవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం.